జిల్లా కాకిలూరులో పోషణ్ పక్వాడా ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక మండల్ పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సభకు జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జాతీయ పోషణ అభియాన్ లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆమె తెలిపారు. గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కాకిలూరు మండలం పరిషత్ కార్యాలయం పోషణ్ పక్వాడా ముగింపు వేడుకలతో సందడిగా మారింది. జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఈ కార్యక్రమంలో పాల్గొని పోషకాహార విలువలను చాటి చెప్పే ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగించిన కలెక్టర్ అల్ప పోషణను తరిమి కొట్టడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారులకు సరైన పోషకాహారం అందచేయడం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఫోన్లు అలవాటు చేయవద్దని, జంక్ ఫుడ్ కు దూరంగా ఉండాలని తల్లిదండ్రులకు సూచించారు. గ్రామాలు, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాల్లో అవగాహన శిబిరాలు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. పిల్లల ఎత్తు, బరువులను క్రమం తప్పకుండా పరీక్షించాలని, సరైన పోషణ ఉంటేనే పిల్లలు చదువులో రాణిస్తారని కలెక్టర్ వెట్రి సెల్వి వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ పాల్గొని క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని కోరారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల జిల్లా అధికారులు, మండల స్థాయి సిబ్బంది పాల్గొన్నారు. సో మీరు హెల్త్ గా ఉండడానికి ఏం తినాలి, మీ పిల్లలు ఎట్లా చూసుకోవాలి, వాళ్ళకి ఏం ఇవ్వాలి అని ఒక న్యూట్రిషన్ గురించి ఒక అవేర్నెస్ కల్పించడానికి ఇలాంటి ప్రోగ్రామ్ చేస్తున్నాము. వీళ్ళందరికీ అనీమియా అనేది కామన్ ప్రాబ్లం అవుతున్నాయి. ప్రెగ్నెంట్ టైప్ నుంచి అనీమియా చాలా ఎక్కువ ఉన్నాయి. సో అందువల్ల అనీమియా లేకుండా చూడడానికి, అది కాకుండా మన జిల్లాలో కూడా చూసుకోండి. ఎక్కువ కెమికల్స్ లేకుండా తినాలంటే మీరు ఎక్కడికి బయట వెళ్ళక్కర్లా, అది మరి కాస్ట్లీగా ఉంటుందని కూడా మీరు ఆలోచించక్కర్లా. మన జిల్లాలో కూడా మంచి ఆర్గానిక్ కాంబినేషన్ కూడా ఉన్నాయి. అట్లాంటి మంచి ఫుడ్, జంక్ ఫుడ్ లేకుండా వెతికి తినడం కూడా మొదలు పెట్టాలి. స్పినచ్, కూరగాయలు, ఆకుకూరలు, గవర్నమెంట్ స్కూల్ ఐరన్ టాబ్లెట్స్ కూడా టైంకి తిన్నట్టు కూడా మీరు చూసుకోవాలి. సో న్యూట్రిషన్, హైజీన్ అండ్ వేడి చేసి నరబట్టిన చల్లార్చిన నీళ్ళు తాగాలి. అండ్ మీ ఎన్విరాన్మెంట్ కూడా శుభ్రంగా పెట్టుకోవాలి. మీ ఎన్విరాన్మెంట్ శుభ్రంగా పెట్టుకోవడానికి అన్ని చెక్కలు అక్కడ తీసి పక్క ఇంట్లో పెట్టకుండా కూడా చూసుకోవాలి. సో ఇవన్నీ మన ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ, లాక్టేటింగ్ మదర్స్ కానీ, మన అంగన్వాడీ సెంటర్స్ ద్వారా అన్ని ఈ ఇన్ఫర్మేషన్ నేను ఒకరికి కాదు, ప్రతి ఒక్క అంగన్వాడీ వర్కర్కి నేర్పించి ఏదైనా ఆశా వర్కర్ కూడా మీ ఇంటి దగ్గరికి వచ్చి మిమ్మల్ని చెక్ చేసుకొని మీకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ఈ పోషణ పక్వాడాలో ఈ ఒక ఇంపార్టెన్స్ అందరూ తెలుసుకోండి. మీకోసమే మన ప్రెగ్నెంట్ కానీ, లాక్టేటింగ్ కానీ అందరూ తల్లి కోసం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో ఇందులో ఉన్న నాలెడ్జ్ని మీరు తీసుకొని ఉపయోగం చేసుకోవాలని కోరుకొని ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. మనం మాట్లాడాల్సి సో పిల్లలకి మైల్ స్టోన్స్ అని చెప్తారు. ఫస్ట్ పుట్టగానే ఎట్లా ఏమేమి చేయాలి, ఒక వారం, 6 వారం, 3 నెలల, 6 నెలల, 12 నెలల్లో ఎంత వెయిట్ ఉండాలి, కళ్ళు చూసి మాట్లాడాలి. మనం మాట్లాడచ్చేది వినిపిస్తున్నా లేదా టెస్ట్ చేయించుకోవాలి. ఎక్కడైనా ఏమైనా ప్రాబ్లం ఉంది, సరిగా నడిచినప్పటికీ నడవాలి, కూర్చుందా లేదా, ఇవన్నీ మైల్ స్టోన్స్ అంటారు. సో ఇవన్నీ సైంటిఫిక్ స్టడీస్ లోనే ఏ టైంలో ఏం చేయాలి, ఒక పిల్ల అనేది ఎట్లా ఉంటుంది అని చెప్పేసి ఆల్రెడీ చాలా స్టడీస్ ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న తల్లికి కూడా మనం ప్రతిసారి వ్యాక్సినేషన్కి వెళ్ళినప్పటికీ వెయిట్ ఎంత ఉంది, హైట్ ఎంత ఉంది, ఈ ఏజ్కి కావాల్సిన మైల్ స్టోన్స్ ఉన్నాయా, మాటలు ఎప్పుడు వచ్చినాయి, కళ్ళు చూసి మాట్లాడుతున్నారు, ఇవన్నీ క్వశ్చన్ అడుగుతారు. సో ఇవన్నీ డాక్టర్ అడుగుతారు. ఇది డాక్టర్ కదా, మనకేం తెలియదు కదా అని చూడకుండా తల్లికి ఎక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అది అబ్జర్వ్ చేసుకొని ఉండాలి. సో మీ అందరూ 6 నెలలు అంటే ఇంకా నెక్స్ట్ మూమెంట్ వచ్చేస్తుంది. 3 monthsకి తల స్టెప్ అయిపోవాలి. తర్వాత ఎప్పుడు క్రాలింగ్ ఎప్పుడు చేస్తారు, నడవడం ఎప్పుడు చేస్తారు, మాట్లాడడం ఫస్ట్ మాటలు ఎప్పుడు వచ్చినాయి, ఫస్ట్ నవ్వులు ఎప్పుడు వచ్చినాయి, మాట్లాడడం పిలిచినప్పటికీ, పేరు పిలిచినప్పటికీ తిరిగి మమ్మల్ని తిరిగి చూస్తున్నారా, ఎక్కడ సౌండ్ వస్తున్నాయి ఆ సైడ్లో మన పిల్లలు చూస్తున్నారు. ఇవన్నీ సింపుల్ గా ఎవరు నేర్పించకుండానే మీరే చేయగలిగినవి. సో ఈ మైల్ స్టోన్స్ తెలుసుకోవడం ఒకటి. సో కళ్ళు చూసి మన ఎన్నో మాట్లాడకపోతే, పేరు పెట్టి పిలిచినప్పటికీ తిరిగి చూడలేకపోతే అవన్నీ ప్రాబ్లం జరగదు. ప్రాబ్లం అంటే పెద్ద ప్రాబ్లం కాదు, ఏంటి ఒకసారి మళ్ళీ మనం అసెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే చాలా మంది చిన్న చెవి ఆపరేషన్ మాకు తెలియదు, మేము ఆ ఏజ్ లో చేసి ఉంటే సరి అయిపోతున్న ప్రాబ్లమ్ని మాకు తెలియక మేము 6 నెలలు వెయిట్ చేసాము, 6 సంవత్సరాలు వెయిట్ చేసాము, అందువల్ల ఇప్పుడు ఏమి పర్మనెంట్ సొల్యూషన్ లేకుండా పోయింది. అలాంటి చాలా తల్లిలో మన భవిత సెంటర్స్ లో మేము ఇంటరాక్ట్ చేసినట్టు చెప్తారు.
సో దయచేసి ఈ పోషన్ పక్వాడా అనేది బ్రెయిన్ డెవలప్మెంట్ ఫస్ట్ 2 years ఇంపార్టెంట్ అనేది మీ అందరూ తెలుసుకోవడం. దానికి కావాల్సిన ఫస్ట్ 6 months కి మ్యాండేటరీగా 100% బ్రెస్ట్ ఫీడింగ్ చేయడం. తర్వాత హోమ్ బేస్డ్ ఫుడ్. ఇప్పటికే మీరు ఆల్ దీస్ ఫ్యాన్సీ కుర్కురే చిప్స్ అవన్నీ కూడా ఈ 6 months 8 months లలో నేను పిల్లలకి కూడా నేను చూసాను. అట్లా జంక్ ఫుడ్లు లేకుండా హెల్దీ ఫుడ్ ఇవ్వాలి. తల్లిలు కూడా మిల్లెట్స్ ఎక్కువ ఉపయోగం చేయాలన్నది ఈ మధ్య కాలంలో చాలా రిపోర్ట్స్ కూడా చెప్తున్నది. అలాగే జంక్ ఫుడ్ ఇవ్వద్దు, స్క్రీన్ టైం ఇవ్వద్దు. ఫస్ట్ 2 years కి ఆ స్క్రీన్ టైం ఫోన్ టైం ఎక్కువ లేకుండా కొంచెం ఆడించడం, అందరితోటి అలవాటు చేయడం అవి చేయాలి. సో ఇప్పటికే నేను ఆల్రెడీ చెప్పినట్టు మాటలు వస్తున్నాయి. ఒక్క మాటలు 2 మాటలు ఎన్ని సెంటెన్స్ మాట్లాడగలరు అని చెప్పేసి డాక్టర్స్ అడుగుతారు. మాటల గురించి కళ్ళ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా, వినిపిస్తుందా, స్పీచ్ డిలే ఉందా, హియరింగ్ ఎయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉన్నాయా అవి కూడా మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది. చాలా ప్లాన్ ఉన్నాయి. ఈ పోషన్ పక్వాడా అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇది కూడా ఇప్పుడు ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ నడుస్తున్నాయి జిల్లా అంతా స్టేట్ అంతా. సో అందువల్ల అందులో బాగా కూడా ఇది కూడా ఇనాగ్రేట్ చేసుకుంటున్నాము. పోషన్ పక్వాడా అంటే ఏంటంటే ఫస్ట్ 2 years ఒక పిల్ల ఫస్ట్ 2 years ఒక చైల్డ్ చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్. వాళ్ళ బ్రెయిన్ డెవలప్మెంట్ కానీ వాళ్ళ ఒక హెల్త్కి కానీ ఇంకా ఫ్యూచర్కి కావాల్సిన అన్ని ఇన్పుట్స్ ఆ 2 years లోనే ఆ పిల్లలకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కాబట్టి ఆ ఫస్ట్ 2 years ఒక చైల్డ్ని జాగ్రత్తగా చూసుకోవాలి. తల్లి పిల్ల ఇద్దరు బాగుండాలని చెప్పేసి పోషన్ పక్వాడా అనేది ఒకటి బ్రెయిన్ డెవలప్మెంట్. సో 0 to 2 years ఆఫ్ ద చైల్డ్ చాలా క్రూషియల్. అప్పటికే పిల్లలకి కావాల్సిన అన్ని రకాల ఇంటర్నల్ గ్రోత్ బ్రెయిన్ డెవలప్మెంట్ ఉంటుందని స్టడీస్ చెప్తుంది. సో అందులో అవేర్నెస్ కల్పించడానికి మనం జిల్లా అంతా ఇన్ఫాక్ట్ రాష్ట్రం అంతా మనం ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము. సో 80% ఒక చైల్డ్కి కావాల్సిన బ్రెయిన్ డెవలప్మెంట్ 80% ఆ 2 సంవత్సరాలు అయిపోతుందంట. సో అందువల్ల మనం ఏం చేయాలి, వాళ్ళకి ఎంత హెల్తీ ఫుడ్ ఎట్లా ఇవ్వాలి, ఏమేమి వాళ్ళకి ఇవ్వచ్చు, పిల్లలకి స్క్రీన్ టైం ఎట్లా తగ్గించాలి, మన ఫోన్ ఎక్కువ వాళ్ళని చూసుకొని వాళ్ళకి ఎట్లాంటి ఆడిపించాలి, ఏమేమి తిండి పెట్టాలి, తల్లి ఎట్లా ఉండాలి, చుట్టూ మన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ చూసుకుంటే ఏం కాంట్రిబ్యూట్ చేయాలి, ఇవన్నీ యాంగిల్